రెడ్డినెత్తిన ఊహించినటువంటి పిడుగు ఢిల్లీ నుంచి సంచలన వార్త రావడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి పరిణామంతో ఇప్పుడు ఏం చేయాలో అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో ఉన్నటువంటి భారీ 105 ఇంచుల టీవీని పగలగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆ వార్త ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి గత 4 సంవత్సరాల 10 నెలలుగా కేంద్రం నుంచి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందాయి అనేది అనేక రకాలైనటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి ఆరోపణ. అతను చేసేటువంటి అక్రమాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, అక్రమ కేసులకి, తన తప్పుడు పనులకు కూడా కేంద్రం సహకరించిందనేటువంటి నింద కేంద్రం మోసింది. అయితే చేసిందా లేదా పక్కన పెడితే ప్రతి సందర్భంలోకి వాళ్ళని లాగేవాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంలో కూడా కేంద్రం అనుమతితోనే, ఆమోదంతోనే నేను అరెస్ట్ చేశాననేటువంటి పుకార్లు వ్యాప్తి చేశాడు. సరే, ఆ తర్వాత వాళ్ళు ఇతన్ని చీకొట్టారనుకోండి, అది వేరే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది విడిగా, భారతీయ జనతా పార్టీ కూడా విడిగా పోటీ చేస్తుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి, డీజీపీ దగ్గర నుంచి, సీఎస్ దాకా ప్రతి ఒక్కరిని వీలైనంత రేటుకు కొందామనుకున్నటువంటి నీచమైనటువంటి ఆలోచన చేశాడు. ఎందుకంటే ప్రతి వ్యవస్థని డబ్బుతో కొనాలనే అహంకారం, అధికార మదం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే తను ఎప్పుడు కూడా ప్రజారంజకంగా పరిపాలించి ప్రజల ఓట్లతో, ప్రజల మెప్పుతో ఎన్నికల్లో గెలవాలనుకోడు, కేవలం వ్యవస్థల మేనేజ్మెంట్ ద్వారా. ఈ సిగ్గు లేనటువంటి వ్యక్తి బుద్ధి లేనటువంటి పని చేయమంటే తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పుడు ఓట్లు పెట్టి, తప్పుడు ఓట్లు పోలింగ్ చేపించినటువంటి నీచమైనటువంటి ఐఏఎస్ అనేటువంటి పదానికి సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, మానం లేకుండా, మర్యాద లేకుండా పనిచేసినటువంటి, అక్కడ పనిచేసినటువంటి ఐఏఎస్ ఉద్యోగం ఓడగొట్టింది ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా సిఐల్ని, ఎస్ఐల్ని ఉద్యోగాల నుంచి పీకి పడేసింది. ఎవడి కోసం? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి మీరు సిగ్గు లేకుండా అధికార పార్టీకి ఉడిగం చేస్తే ఇవాళ ఎన్నికల సంఘం మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దొంగ ఓట్లకు కానీ, వీళ్ళ తప్పుడు పనులకు కానీ ఎవరైతే సహకరించారో అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే 80% ఐఏఎస్లు, 80% పోలీసులు, 70% ప్రభుత్వ అధికారులు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని అడ్డం పెట్టుకొనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే కేంద్రం నుంచి ఇతనికి వచ్చినటువంటి పిడుగులాంటి వార్త ఏంటయ్యా అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం, జనసేనతో కలిసి వెళ్ళబోతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ భేటీ అవ్వడం జరిగింది కేంద్ర పెద్దలతో, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సరే, తర్వాత ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి కూడా పోయి వాళ్ళ కాలు పిసుకొచ్చాడు. ప్లీజ్ మీకు దండం పెడతా, పొత్తొద్దు, మీకు ఎన్ని వేల కోట్ల డబ్బు కావాలో చెప్పండి, మీకు ఎలాంటి మద్దతు కావాలో చెప్పండి అని. మాకేం ముద్రనైనా మా రాజకీయం మేము చేసుకుంటామని చెప్పి పంపించారనుకో, కొంత సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. అయితే పురంధేశ్వరి గారు 16వ తేదీ ఢిల్లీకి వెళ్ళి ఈ పొత్తు అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతుండడంతో జగన్మోహన్ రెడ్డికి సమాచారం రావడంతో, అప్పుడు అంటే కేంద్రం యొక్క సహకారం కనుక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే, లేదా ఆ బిల్డప్ మార్కెట్లో చెప్పుకోలేకపోతే ఇతని కోసం పోలీసులు పనిచేయరు, ఇతని కోసం ప్రభుత్వ అధికారులు పనిచేయరు, ఇతని కోసం ఎన్నికల సంఘం తప్పుడు పనులు చేయదు. ఇవి జరగనప్పుడు, ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగినప్పుడు, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా జరిగితే తెలుగుదేశం, జనసేన గెలుస్తాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి తన బ్రోకర్లను పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని అంటే ఈ సిగ్గులేనటువంటి వ్యక్తి ఎట్లుంటాడంటే చివరికి న్యాయమూర్తుల దగ్గరకు కూడా గిఫ్ట్ల రూపంలో డబ్బులు పంపించేసి, లేకపోతే వాళ్ళ కోట్లాది రూపాయలు విలువైనటువంటి వస్తువులు పంపించి ఇతనికి అనుకూలమైనటువంటి తీర్పులు తెచ్చుకోవాలనేటువంటి నీచమైనటువంటి కుట్రకు పాల్పడేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. దాని గురించి కూడా వార్తలు బయటకు వచ్చాయి. దాని గురించి కూడా వీళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పుకునేటువంటి ప్రయత్నం చెయ్యరు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే ఒక ఆరోపణ వస్తే ఇది తప్పు అని ఖండించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు దానికి కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అది నిజమని తెలుసు, మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి భయం. అయితే వ్యవస్థల మద్దతు లేకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఖచ్చితంగా గెలవలేడు, అది తనకు తెలుసు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలవకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒక కోరిక. కానీ దానికి విరుద్ధంగా ఢిల్లీ నుంచి వార్తలు వస్తుండడంతో ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సరే నేనే పొత్తు పెట్టుకుంటా, మీకు ఎన్ని ఎమ్మెల్యే, ఎన్ని ఎంపీ కావాలో చెప్పండి, 10 ఎంపీ కావాలన్నా, 25 ఎమ్మెల్యే కావాలన్నా, ఏం కావాలో నేను ఇస్తా, నాతో పొత్తు పెట్టుకోండి అంటే, నీతో పొత్తు పెట్టుకుంటే మా మౌలిక సూత్రాలకి దెబ్బ తగిలి దేశవ్యాప్తంగా బొక్క పడుతుందిరా నాయన, దయచేసి నువ్వు ఇట్లాంటి
సొల్లెవారాలు చెప్పొద్దు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మేమేం చేయాలో మేము నిర్ణయం తీసుకుంటాం, నువ్వు సొల్లు కౌరులు కాంగ్రెస్ మీద చెప్పినట్టుగా పుకారులు చెబితే, లేదంటే 2 సినిమాలు తీసుకొని యాత్రటోని మీ అయ్యకి నీకు డప్పు కొట్టుకొని అబద్ధాలన్నీ సినిమా రూపంలో తీసి మీరు పెద్ద వీరుళ్ళు పోరుళ్ళు మడదప్పురు సొంత చెల్లికి ఆస్తులు ఎగ్గొట్టినాడు పెద్ద వీరుడు ఏంద్ర బొక్క, మద్యపాన నిషేధం చేస్తానని హామీ తప్పినాడు, నువ్వు మాట తప్పడైంది బొచ్చులోది. కాబట్టి ఈ బిల్డప్లన్నీ వద్దురా నాయన అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడంతో ఇక ఏమి చేయాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనలో, ఆవేదనలో, ఓటమి చెందుతాను అనేటువంటి భయంలో, ఓడిపోతే తాను జైలు పాలవుతానని, ఈ పార్టీ ఉండదనేటువంటి బాధలో చివరి ప్రయత్నంగా నా పార్టీని విలీనం చేస్తానని కూడా వాళ్ళని అడుక్కుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది.